కువైట్ లో అయితే రెండు చర్చిలు అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి కువైట్ సిటీలో అయితే ఉంటది, ఇంకోటి వచ్చేసి మా ఇంటి ముందర అయితే ఒక చర్చ్ అయితే ఉంది. ప్రతి ఒక్క కంట్రీకి చెందిన వ్యక్తులు కూడా ఇక్కడికి అయితే వస్తూ ఉంటారు. ఇండియా వాళ్ళు మనకైతే ఇంకా చాలా మంది అయితే చర్చ్ బయట వచ్చి చూసుకుంటే మనం అయితే ఇక్కడ సెక్యూరిటీ పోలీసు వాళ్ళు అయితే కొంతమంది అయితే ఉన్నారు చూడండి గాయస్. అన్ని రిలీజన్స్ ఒకటే అని చెప్పేసి ఎవరైతే ఉంటారో వాళ్ళకి వచ్చేసి దేవుడు ఖచ్చితంగా అయితే మంచిగా అయితే చూస్తాడు. అస్సలాముఅలైకుం, అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఖాజా కువైట్ వ్లాగ్స్. గాయస్, ఈ రోజు కువైట్ లో క్రిస్మస్ సంబరాలు ఎలా జరుగుతున్నాయో మా ఇంటి ముందర అయితే చర్చ్ అయితే ఉంది. సో ఈ రోజు వచ్చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే వీడియోలు అయితే ఉండండి. సో సూపర్ గా అయితే ఇంటి ముందర నుంచి అయితే నేనైతే ఇంకా చర్చ్ కి అయితే వెళ్తున్నాను. ఇక్కడైతే చూసుకోవచ్చు మీరు. సో కరెక్ట్ గా నా ఇంటి కాడ నుంచి చర్చ్ వరకు మనకైతే కరెక్ట్ గా 1 కిలోమీటర్ అయితే ఉంటది. సో నేను వచ్చేసి ఇప్పుడు నడుచుకొని అయితే వెళ్తున్నాను. సో బయట అయితే వెదర్ అయితే ఎంత ఇదిగా అయితే ఉండదు చూడండి. సో ఇది మొత్తం మా ఇంటి ముందర ఉండే ఇషారా స్ట్రీట్. సో ఇలాగే ముందర చూడండి క్లైమేట్ అయితే ఎలా ఉండదు. సో అక్కడ కనిపిస్తుంది కదా, అదే చర్చ్. ఇంకా మనం లేట్ చేయకుండా ఇంకా చర్చ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. బయట అయితే చలి ఎక్కువగా అయితే ఉంది. ఇక్కడైతే చూసుకోండి, నేను వచ్చేసి చర్చ్ దగ్గరకు అయితే ఇంకా రీచ్ అయితే అయిపోయాను. సో మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా చర్చ్ వచ్చేసి ఎలా ఉంటది, అక్కడ వెళ్ళేసి లోపల వెళ్ళేసి చూపించండి అన్న అని చెప్పేసి అయితే చెప్పారు. సో నేను అందుకోసము మన యూట్యూబ్ ఫ్యామిలీ కోసం అయితే ఇంకా చర్చ్ దగ్గరికి అయితే వెళ్ళేసి అయితే ఈ వ్లాగ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ బందోబస్తు అయితే సూపర్ గా అయితే చేసినారు. ఇంకా లైటింగ్స్ ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడ పోలీసు వాళ్ళు కూడా అయితే మనకైతే ఇంకా చాలా మంది అయితే ఉన్నారు ఇక్కడ ముందర. చూడండి లైటింగ్ అయితే సూపర్ గా అయితే ఉంది. ఇంకా లోపలికి వచ్చేసి ఇంకా మనం అయితే ఎంట్రీ అయితే అయిపోదాము. ఒక్కసారి అయితే ఇంకా చర్చ్ లొకేషన్ అయితే చూడండి ఎంత బాగుండదో. సూపర్ కదా, వ్యూ అయితే అదిరిపోయింది. పోలీసు వాళ్ళు ఉన్నారు. లోపలికి అయితే ఎంట్రీ అయితే అయిపోతాము. ఇక్కడ చూడండి చర్చ్ లోపలికి అయితే ఇంకా ఎంట్రీ అయితే అయ్యాను నేను. ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారు చూడండి. సో కువైట్ లో అయితే 2 చర్చిలు అయితే ఉంటాయి. సో ఇది ఒక చర్చ్, ఇంకోటి వచ్చేసి కువైట్ సిటీలో అయితే ఒక చర్చ్ అయితే ఉంటది. సో ఇంకా లోపలికి అయితే ఇంకా ఎంట్రీ అయితే ఉంటుందో లేదో తెలీదు, బట్ ఉండొచ్చు. లైటింగ్ అయితే సూపర్ గా ఉంది కదా, ఎంత బాగుంది చూడ లైటింగ్. సో చూడండి లోపల అయితే ఇంకా ప్రార్థన అయితే జరుగుతుంది అన్నమాట. పాటలు వస్తున్నాయి ఇక్కడైతే ఇంకా మొత్తం అంతా ఇంకా మేరీ మాత ఇక్కడ అందరూ కూడా ప్రేయర్ అయితే చేసుకుంటూ ఉంటారు. ఐ థింక్ ఇది వచ్చేసి మెయిన్ డోర్. లోపల వచ్చేసి ఇంకా చూద్దాం అనుకుంటున్నాను, చూపిస్తాను. ఐ థింక్ నేను మీకు ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాను. చర్చ్ లోపల అయితే మనకైతే ఇంకా ప్రార్థన అయితే జరుగుతా ఉంది. లోపల అయితే ఇంకా మనకైతే లొకేషన్ అయితే అదిరిపోయింది, నిజంగా సూపర్ గా అయితే ఉంది. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ అయితే ఇంకా మిస్ చేయకుండా పెట్టండి. లోపల చూడండి మొత్తం అంతా ఎంత మంది అయితే ఉన్నారు. కదా, ప్రతి ఒక్క కంట్రీకి చెందిన ఉంటారు ఇక్కడ. గిఫ్ట్ పట్టుకొని చేతుల్లో లోపల అయితే చర్చ్ చూడండి ఎంత బాగుంటుందో. సూపర్ గా ఉంది కదా. సో ఎలా ఉండదో కామెంట్ పెట్టండి. ఇంతవరకు ఇంత పాటలు అయితే ఉన్నాయి. ఫ్రూట్స్ పంచుతా ఉన్నారు ఇక్కడ, మనకి ఫుడ్ పంచుతా ఉన్నారు. అన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి ఇక్కడ మొత్తము. తమిళ్లో చెప్తున్నారేమో, తమిళ లేదంటే శ్రీలంక తెలీదు. మన తెలుగు భాష అయితే నాకైతే వినిపించడం లేదు ఇక్కడ. అప్పటి నుంచి ఉన్నాను.
కావాలండి ఇచ్చే. ఇక్కడ ఎవరో పెట్టినట్టున్నారు ఏంటో వస్తువులు. ఇవన్నీ ఫ్రూట్స్ ఇంకా అవన్నీ పట్టుకుంటారు చేతిలో. చూడండి ఒకసారి అయితే వ్యూ అయితే చూసేయండి. నేనైతే ఇంకా బయటికి అయితే వెళ్ళిపోతాను. సూపర్ కదా, ఎలా ఉండదో ఖచ్చితంగా కామెంట్ తప్పనిసరిగా పెట్టండి. చాలా కష్టపడి వీడియో తీస్తున్నాను. మనమైతే బయట వెళ్ళిపోదాము. సో బయట అయితే చూడండి ఎంతమంది అయితే ఉన్నారు జనాలు. సూపర్ కదా, లొకేషన్ అయితే అదిరిపోయింది నిజంగా. నాకైతే ఈ డెకరేషన్స్, ఈ లైటింగ్స్ సూపర్ గా ఉంది. ఇక్కడైతే ఒక ప్రాజెక్ట్ అయితే చేసినారు. ఇక్కడ చూపిస్తాను చూడండి మీకు. అండి వీళ్ళు ఫిలిపీన్స్ లైటింగ్ అయితే సూపర్ గా ఉంది. ఇక్కడ చూడండి, ది హోలీ ఇయర్ పిల్గ్రిమ్స్ ఆఫ్ హోప్ జూబిల్ మాస్ అంట నా పాస్టర్ ఏమైనా. సో ఇక్కడ చూడండి ఫ్యామిలీలతో వచ్చి ఇక్కడైతే ఫొటోస్ తీసుకోవడము, ప్రార్థన చేసుకోవడము అదే వస్తూ ఉంటారు. చూడండి చెట్లకి డెకరేషన్స్. ఇక్కడైతే మేరీ మాత విగ్రహం అయితే ఉంది. చూడండి చూపిస్తాను. ప్రార్థన అయితే చేసుకుంటూ ఉంటారు ఇక్కడ. లోపల వచ్చేసి చూసారు కదా, ఎలా ఉండదో ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. సో బయట వ్యూ అయితే ఇలా ఉంది. సో ఇక్కడ ప్రాజెక్ట్ అని చెప్పాను కదా మీకు, నిన్న కూడా నేను షార్ట్ వీడియోలో అయితే తీసి పెట్టాను. సో ఎంత బాగుందంటే అది నిజంగా సూపర్ గా అయితే ఉంది. నిజంగా చాలా బాగుంది. ఇక్కడ చూడండి, అది పైన పర్వతం లాగా కొండ, కింద వచ్చేసి యేసు ప్రభు, మేరీ మాత, తన పేరు ఏదో తెలీదు నాకు. సో ఇక్కడైతే వాటర్ అయితే వస్తుంది చూడండి. వాయిస్ అయితే ఎక్కువ వస్తున్నట్టుంది అది అనుకుంటా. సో పోలీసు వాళ్ళు సెక్యూరిటీ అయితే ఫుల్ అయితే ఉంటుంది గాయస్. పోలీసు వాళ్ళు 1, 2, 3, 4 కార్లు అయితే ఉన్నాయి. ఇప్పుడు చూడండి ఎంత క్లియర్ గా అయితే ఉందో. సూపర్ కదా, ఈ ప్రాజెక్ట్ నిన్న కూడా నేను పెట్టాను. సో సూపర్ గా ఉంది నిజంగా. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ పెట్టండి గాయస్. చాలా కష్టపడి నేనైతే వీడియో అయితే చేస్తున్నాను. సో వన్స్ మోర్ ప్రతి ఒక్కరికి హ్యాపీ క్రిస్మస్. బాగుంది కదా. ఇక్కడ చూడండి చిన్న చిన్న దాంట్లో ఇది పెట్టి, ఇక్కడ చిన్న లైట్లు, అక్కడ కోయిలను కూడా కూర్చొని పెట్టినారే అక్కడ. టోటలీ అయితే సూపర్ గా అయితే ఉంది గాయస్ నిజంగా. సూపర్ కదా. లోపల అయితే ఇంకా ప్రార్థనలు, పాటలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి లోపల. సో వెస్ట్ ఇండీస్ వాళ్ళు, సో శ్రీలంకన్ వాళ్ళు, తమిళనాడు వాళ్ళు, కేరళ వాళ్ళు, మన ఆంధ్ర వాళ్ళు, ఇండియన్స్ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికైతే వచ్చి క్రిస్మస్ రోజున అయితే ఇంకా ఇలా అయితే సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటూ ఉంటారు. సో బయట అయితే క్లైమేట్ అయితే చూడండి ఎంత బాగుండదో. ఇది మొత్తం చుట్టూరు వచ్చేసి పార్క్ టైప్ అయితే ఉండదు అనమాట, చెట్లు. సో బయట నుంచి వ్యూ అయితే చూడండి, లైటింగ్స్ ఎలా ఉండదు. ఎక్సలెంట్ నిజంగా. వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ గాయస్. ఇంకేంటి విషయాలు మరి. సో చర్చ్ చూసారు కదా. సో ఇలా ఉందన్నమాట చర్చ్. టోటలీగా ఈ రోజు వచ్చేసి మనం వచ్చేసి ఇంకా చర్చ్ వ్లాగ్ అయితే కంప్లీట్ అయితే చేసేసాను. సో ఖచ్చితంగా మీకు నచ్చింది అని చెప్పేసి అనుకుంటున్నాను గాయస్. ఎలా అనిపించిందో కామెంట్ పెట్టేసేయండి. అలాగే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్.